నాకు బోర్ కొడుతుంది, ఎంటర్టైన్మెంట్ కావాలి, అర్థమయ్యిందా? వావ్, నాకే తెలియకుండా ఈరోజు పాలలో డ్రై ఫ్రూట్స్ వేసానా? ఎలా ఉంది? నాకు మిర్చి ఇచ్చావు కదా, అది తిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నోట్లోంచి ఆవిర్లు వస్తూ అలా గింగర్లు తిరుగుతూనే ఉండు. ఏం జరుగుతుంది ఇక్కడ? దక్షిణ ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బాబా, ఇక నాకే భోజనం లేక అల్లాడుతున్నాడు. నేను జాదూగర్ బాబాను, నా కోపం వస్తే నిన్ను శపించేస్తాను. నాకు స్వీట్స్ తినాలని ఉంది, స్వీట్స్ ఇవ్వండి, కానీ శాపం మాత్రం ఇవ్వకండి. నాకు దక్షిణ ఇవ్వకుండా నన్నే భిక్షం అడుగుతున్నావా? నన్ను పిచ్చోడంటారా? మీరు అసలు ఏమనుకుంటున్నారు? నన్ను బెదిరిస్తే నేను భయపడతానా? నాకు కోపం తెప్పించకు, నేనెవరో నీకు తెలీదు. ఇటు చూడండి బాబా గారు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే. అందరూ ఇదే అంటారు, కానీ నేనెవరో మీకు తెలియదు అనుకుంటాను. అందరూ నన్ను చూసి భయపడతారు. ఏంటి పిల్లి, నీ మనసులో ఏమన్నా నువ్వు సింహం అనుకుంటున్నావా? అవును, నేను నిజంగానే సింహాన్ని, అర్థమైందా? అయితే సరే, ఏ రోజు నీకు శాపం ఇస్తున్నాను. సింహం లాగానే ఉంటావు, సింహం లాగానే నడుచుకుంటావు. ఇకపై ఏం జరుగుద్దో చూడు. ఒక పిల్లి సింహం లాగా నడుచుకుంటే దాని పరివేశనం ఏంటో చూడు. అరే వద్దు బాబా, అలా చెయ్యొద్దు. బూమ్ బామ్ జీమ్ బూమ్ డామ్ డీమ్ డీమ్ డామ్ జూమ్. వద్దు బాబా, వద్దు. అరే ఇది మారలేదే. ఏ పిల్లి, సింహం మీద గింజలు విసిరేస్తావా? సింహమా? నీకు నువ్వే సింహం అని చెప్పుకుంటున్నావు. అడవికి రాజుని, నన్ను చూసి నవ్వితే ఏమవుతుందో అర్థమైంది కదా, ఏమంటావు? జోర్దార్ని ఎందుకు కొట్టావు? నువ్వే పిచ్చివాడివి, ఎందుకంటే ఒక సింహం మీద చెయ్యి వేశావు. అరే అసలు నీకేమైంది? ఏయ్, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఆ జాదూగర్ బాబాని తను అవమానించింది. ఆ జాదూగర్ బాబా తనకి శాపాన్ని ఇచ్చారు, అర్థమైందా? మమ్మల్ని క్షమించండి మహారాజా, మమ్మల్ని క్షమించండి. సరే, మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? అడవిలో కదా ఉండాలి, వెళ్ళండి. అది కూడా నిజమే. అరే ఏమైంది మహారాజా? నేను ఒక సాధారణమైన చిలకని, నేను ఎప్పుడు పంజరంలోనే ఉంటాను. నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను. సరే, నిన్ను వదిలేస్తాను. నా చోటు ఇది కాదు, అడవి. అరే ఏంటిది? ఎందుకు ఇలా జరిగింది? అని తనని సింహం అనుకుంటున్నాడు. ఎవరితో గొడవ పడకుండా ఉంటే మంచిది. వాడికి బుద్ధి లేకపోయినా వాడు మన స్నేహితుడు కదా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనం చూడాలి. రండి, మనం కూడా వెళ్దాం. రాబెట్, నేనెవరో చూసి చెప్పు. మీరొక పిల్లి. ఏంటి? నన్ను చూస్తే నీకు పిల్లిలా అనిపిస్తుందా? సింహాన్ని చూసి పిల్లంటావా?
ఇప్పుడు నన్ను సరిగ్గా చూసి చెప్పు, నేనెవరు చెప్పు, సింహం గట్టిగా చెప్పు. సింహం పో, ఇక్కడి నుంచి పారిపో. ఎలా ఉన్నారు? నన్ను చూసి సలాం కొట్రా. ఏంటి మీరు ఒక కుక్కగా ఉండి సింహాన్ని చూసి నవ్వుతున్నారు? మీకు అసలు బుద్ధి లేదు. నువ్వేమన్నా సింహానివా? నువ్వు సింహం అని నీతో ఎవరు చెప్పారు? సింహం దగ్గర ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిజంగానే సింహాన్ని, సరేనా? అవునా సింహం మహారాజా, మా కోసం ఒకసారి గర్జించి చూపించండి. మేము చాలా భయపడిపోయాం. ఫ్రెండ్స్, మనం ఇవాళ సింహంతో ఆడుకుందామా? అరే ఆపండి ఆపండి, మీరు ఏం చేస్తున్నారు? వదలండి, తను వదలండి. ఈ సింహం మమ్మల్ని భయపెట్టడానికి వచ్చింది, అందుకే వాడిని కాస్త భయపెడదామని మేము చూసాం. సార్, తన్ని వదిలేయండి. తనకి పిచ్చి ఉంది. తనని ట్రీట్మెంట్ కోసమే తీసుకువెళ్తున్నాం. అవును. నువ్వు మా జాతి వాడివి కాబట్టి వీడిని వదిలేస్తున్నావు. ఇక మీద వీడు సింహం అని చెప్పాడంటే వీడిని అసలు పిల్లిగా కూడా బతకనేమో. అరే ఏంటిది, అన్ని ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఒకవేళ ఇలాగే జనాలతో గొడవ పెట్టుకుంటే తప్పకుండా అందరూ కలిసి అన్నిని కొడతారు. అవును, ఇతన్ని ఆ బాబా శాపం నుండి విముక్తి కలిగేలా చేయాలి. అవునవును, కానీ ఆ బాబా ఎక్కడుంటారు? అందరు బాబాలు కొండపైన ఉన్న గుడిలోనే ఉంటారు అని చెప్పుకుంటారు. రండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. రండి. ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. నాకు భయంగా ఉంది. నేనున్నప్పుడు మీరెందుకు భయపడతారు? నేను మీకు తోడుగా ఉంటాను, అర్థమైందా? అరే హనీ, నువ్వు చేసిన పనుల వల్లే ఇప్పుడు మనం అందరం ఇదిగో ఇక్కడ ఉన్నాం. గుహ. తప్పకుండా ఆ బాబా ఇక్కడే ఉంటారు. రండి వెళ్దాం. పారిపోండి. నేనే అడవికి రాజు. ఈ రాజు చెప్పేదే నువ్వు వినాలి, అర్థమైందా? రండి రాజా, మీ ఆజ్ఞను నేను ఇప్పుడు నెరవేరుస్తాను. రండి. అరే అని, ఇది జంగులు కాదు, నువ్వు రాజువి కావు. రా ఇక్కడి నుంచి పారిపోదాం. పరిగెత్తండి. రండి, అటువైపు వెళ్దాం. బాబా, బాబా ఇక్కడ. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చుంటావు? నేను ఒక సింహాన్ని. నేను తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా వస్తాను. నువ్వు ఎక్కడికైనా వస్తావు, ఎక్కడికైనా వెళ్తావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. వద్దు బాబా, వద్దు, అలా చేయొద్దు బాబా. పొద్దున్న వీడేదో చిన్న పిల్లి కదా అని వదిలేశాను, కానీ వీడొచ్చి నా ధ్యానాన్నే పాడు చేస్తున్నాడే. బాబా, అసలు వీడు తప్పేమీ లేదు. వాడు పాలు తాగినప్పుడు నేను మిర్చి కలిపాను. అందువల్ల నోరు మంటలో వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియకుండా పోయింది బాబా. అవును బాబా, ప్లీజ్ తనని మామూలుగా మార్చేయండి. ఇంకెప్పుడు మేము ఇలా చెయ్యం, ప్లీజ్. సరే సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి వీడిని మళ్ళీ మామూలు పిల్లిగా మారుస్తాను. కానీ అందరూ దొంగ సాములు కాదు అని వీడికి తెలియజేయండి. సరే బాబా, సరే. సరే. తమ్ముడు, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? తర్వాత టైం 9 అయింది, ఇంకా ఎవరూ రాలేదేంటి?
ఇంతసేపు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? నేను మీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా? అదేంటంటే మేమందరం ఏమిటి కలిసి అది ఇది అంటున్నారు? అది మేము ఎర్ర అదే ఎల్లో గ్రీన్ రెడ్ అని సిగ్నల్ ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ సిగ్నల్ గురించి వీళ్ళందరికీ నేర్పిస్తూ ఉన్నాను, ఎలా క్రాస్ చేయాలా అని. అంతే. వెరీ గుడ్ బన్నీ, మీరందరూ బాగా నేర్చుకున్నారు కదా. గుడ్. అయితే మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తాను. తమ్ముడు, ఎర్ర సిగ్నల్ ఎక్కడుంది? మాట్లాడకు.